Hello, very good morning. Welcome back to 24th June Daily Hindu News Analysis. Friends, before going to carry out the today's news analysis, there was a small announcement from LTX classes. LTX classes 4th anniversary celebrations అయితే కనుక జరుగుతున్నాయి ఫ్రెండ్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ పర్టికులర్ సెలబ్రేషన్స్ మనం ఏంటి అని అంటే కనుక అన్ని కోర్సెస్ మీద కూడా 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా దానికి మీకు ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ సెలబ్రేషన్స్ మనము 20% ఆఫ్ అయితే ఇస్తున్నాము. ఈ ఆఫర్ అయితే ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. ఓకేనా, సో మీకు దీని గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ద required clarifications and you can take up this particular early bird offer. Yes, let us start our today's agenda. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎజెండా తీసుకుంటే వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ వేర్ వీ టాక్ అబౌట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎక్సెట్రా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఇది జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి టాపిక్ అండర్లో మనము సో దీన్ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దెన్ అలాగే ఆఫ్టర్ ఇయర్స్ రష్యా అప్రూవ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రాఫ్ట్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ టు బి సైన్డ్ విత్ ఇండియా. సో మనకి ఏంటి అని అంటే కనుక డ్రాఫ్ట్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు రష్యా. అది మనం ఏంటి అంటే ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లోకి మనకి ఈ ఆర్టికల్ అయితే వస్తుందండి. దెన్ ద థర్డ్ వన్, పుష్పక్ ఇస్రోస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ క్లియర్స్ ద టెస్ట్. సో మనకి ఏంటి అని అంటే రీయూజబుల్ టెక్నాలజీని అయితే కనుక రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV అంటారు టెక్నాలజీని అయితే కనుక డెవలప్ చేస్తున్నారు కదండి. యాజ్ పార్ట్ ఆఫ్ దస్ సిరీస్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఇస్రో. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద థర్డ్ టెస్ట్ వాజ్ రీసెంట్లీ కండక్టెడ్ అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఇస్ GS పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్ మనం దీన్ని చదవాలి. And then let's go to the next one. Today we will discuss 2 editorials today. Okay, the first one is create the space for the governance with a green heart. ఓకే, క్రియేట్ ద స్పేస్ ఫర్ గవర్నెన్స్ విత్ ఏ గ్రీన్ హార్ట్ అని చెప్పేసి అయితే కనుక మనకి రీసెంట్గా ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ద మెసేజ్ ఓకే టు ద గవర్నమెంట్ రిగార్డింగ్ వాట్ నీడ్ టు బి డన్ యాజ్ ద న్యూ గవర్నమెంట్ వాజ్ రీసెంట్లీ ఫార్మ్డ్. సో వాట్ నీడ్ టు బి డన్ అనేది ఈ ఆర్టికల్ అయితే కనుక చెప్తోంది, పర్టికులర్లీ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ ఇది. ఓకేనా, ఇది మీకు ఏంటి అని అంటే కనుక GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ ఎకాలజీ క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్లోకి మనకి ఇదైతే రావడం అయితే జరుగుతుంది. ఎస్, దెన్ ద నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ స్పీకర్. So the new Lok Sabha was constituted, 18th Lok Sabha was constituted and a pro tem speaker was appointed, and down the line the next speaker will be appointed. And now this article is all about what are the duties of a speaker. This comes under GS paper 2 polity. Okay, yes, these are the articles which are of today's agenda andi. So the first we will start with the elephant related things, and then we will go with India and as well as Russia based agreement which was recently approved by Russia, and then we talk about a science and techie based article Pushpak which is a ISRO's reusable launch vehicle. Then we'll go to the environment and ecology, creating the space for governance with a green heart. సో ఓకే, దిస్ ఇస్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మీకు ఇది GS పేపర్ 2 గవర్నెన్స్లోకి కూడా మీకు వస్తుందండి. ఇది GS పేపర్ 2 గవర్నెన్స్లోకి కూడా మీకు ఈ ఆర్టికల్ అయితే వస్తుంది. దీనికి మీరు ఎన్విరాన్మెంట్ డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు, అలాగే గవర్నెన్స్ డైమెన్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఏ స్పీకర్, దిస్ ఈస్ GS పేపర్ 2 పాలిటీలో మనం డిస్కస్ చేస్తాం. సో లెట్ us స్టార్ట్ అవర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ UPSC మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని అయితే కనుక మనం ఒక ప్రోగ్రామ్ అయితే కనుక లాంచ్ చేశాము. ఇది మనకి ఏంటి అని అంటే July 1st నుంచి అయితే బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎవరైతే మొన్న UPSC బాగా రాశారో, సో ఓకే, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్ దిస్ టైమ్ అండ్ యూ ఆర్ గేరింగ్ అప్ ఫర్ మెయిన్స్, దెన్ దిస్ ఆపర్చునిటీ ఈస్ డెఫినెట్లీ ఫర్ యూ. సో మనకి ఏంటి అని అంటే మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే కనుక లాంచ్ చేసాం మనం. ఇక్కడ మనం ఏంటి అని అంటే 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ని అయితే కనుక తీసుకోవడం జరుగుతుందండి. అవి కవర్ చేస్తాం బై కవరింగ్ ద కంప్లీట్ సిలబస్. ఇక్కడ ఏంటంటే 500+ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు టాపిక్స్ మీద అలాంగ్ విత్ ద నోట్స్. అండ్ ఆ టాపిక్స్ మనం ఏవైతే ఇచ్చేస్తామో
వాటి మీద 500+ క్వశ్చన్స్ని మీకు ఇస్తారు. అండ్ ఆ క్వశ్చన్స్ని మీరైతే కనుక ఆన్సర్ చేయాలి. మీరు రాసినటువంటి ఆన్సర్ని యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఏ ఫీడ్బ్యాక్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ టు యూ. దెన్ 500+ అది అయిపోయిన తర్వాత మరి మోడల్ ఆన్సర్ ఇవ్వాలి కదా. ఎస్, వీఆర్ ప్రొవైడింగ్ యూ ద మోడల్ ఆన్సర్ యాజ్ వెల్ సో దట్ యూ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ టు యువర్ ఆన్సర్ అండి. ఓకేనా. ఇందులో మనం తీసుకునేటువంటివి ఏంటి అంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డైనమిక్ పోర్షన్ అండి, బికాస్ దట్స్ హౌ యూపీఎస్సీ వర్క్స్. Okay, so you should not only study only static or only dynamic. It should be a mixed blend of static plus dynamic. So మనం డైనమిక్లో హిందూ ఎడిటోరియల్స్ని అయితే కనుక కవర్ చేస్తాం. వాటి నుంచి మనం క్వశ్చన్స్ని అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ యూ విల్ బీ స్టేయింగ్ రిలవెంట్. అండ్ దెన్ ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ అనేటువంటివి బిఫోర్ మెయిన్స్ అయితే కనుక మనకి ఆర్గనైజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దట్ దిట్ విల్ బీ ఏ ఫైనల్ ల్యాప్ ఆఫ్ రివిజన్ ఫర్ యూ లాగా ఉంటుంది. మనకి ఏంటంటే 1st జూలై నుంచి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. దీని యొక్క ఫీ వచ్చేసి 20,000 రూపీస్ ఇస్ బేసికలీ ద ఫీ వీఆర్ ఛార్జింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మోర్ క్లారిఫికేషన్స్, సో ఓకే, యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ our team, expert team will definitely guide you on this particular aspects. Yes, that's it friends. Let us start our discussion today with the first article. Yes, what was this first article? Is something related to the elephant species. Elephants in search of the food cross National Highway number 17 at Boko on the outskirts of Guwahati on Sunday. ఈ సంథింగ్ ఈ ఒక ఇమేజ్ అయితే కనుక మనకి రావడం అయితే జరిగింది ఇవాళ హిందూలో. మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ని అయితే దాంట్లోంచి ఆర్టికల్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ మీద మనం తీసుకుంటాం అనమాట. అయితే ఈ యొక్క ఎలిఫెంట్ స్పీసీస్ గురించి, వాటి ప్రొటెక్షన్ గురించి సమ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, మస్ట్ అండ్ షో డీటెయిల్స్ నేనైతే కొన్ని చెప్తాను మీకు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అవి. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీకు ఏంటి అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ in order to conserve the elephant species in our country. So the government have launched the project elephant. ఇది మనకి ఎవరు ఇది చేశారు అంటే ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1992లో. ఎలిఫెంట్స్ని కన్జర్వ్ చేయడానికి, ఎలిఫెంట్ పాపులేషన్ని కన్జర్వ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. అయితే అండర్ హూస్ మినిస్ట్రీ? ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అండర్లో మనకి ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటిది లాంచ్ చేయబడింది. వాట్ ఈస్ ద పర్పస్? సో ఇట్స్ ఏ స్కీమ్ దట్ విల్ ప్రమోట్, ఆల్రెడీ చెప్పాను కదా, ఎలిఫెంట్ యొక్క కన్జర్వేషన్ గురించి, వాటి యొక్క ప్రొటెక్షన్. ఏ స్టేట్స్ అయితే మెయిన్లీ సపోర్టింగ్ ద స్టేట్స్ వేర్ దిస్ ఎలిఫెంట్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, కేరళ. Okay, it is basically a scheme which is aimed at supporting the states. Okay, supporting the states in managing their wildlife, Asian elephant population. Yes. ఓకే, సో ఏవేవైతే స్టేట్స్లో మనకి ఏంటి అని అంటే ఏషియన్ ఎలిఫెంట్స్ మెయిన్గా ఉంటాయో ఆ యొక్క స్టేట్స్కి అండర్ ప్రాజెక్ట్ టైగర్ సో సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్స్ సో దట్ దే కెన్ బెటర్ కన్జర్వ్ దిస్ ఏషియన్ ఎలిఫెంట్స్ అని. ఓకే, మనకేంటంటే ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి మీరు తీసుకున్నట్లయితే కనుక లైక్ మనకి లేటెస్ట్గా ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి కండక్ట్ చేసినటువంటి సెన్సెస్ వచ్చేసి సో ఎలిఫెంట్ సెన్సెస్ 2017 అండి. దిస్ వాజ్ ద లేటెస్ట్ సెన్సెస్ డేటా విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలిఫెంట్స్. ఓకే, ఇండియాలో మరి ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే ఇండియా హౌసెస్ అరౌండ్ 31
31 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే మనకు ఉన్నాయి. ఎలిఫెంట్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్. మనకి కంట్రీలో ఏంటి అని అంటే కనుక 31 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే కనుక ఉన్నాయి. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద రీసెంట్ ఎడిషన్స్ మీరు తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రీసెంట్ ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మీరు మనం చూసినట్లయితే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి 2024 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, దాని మీద ఒక 4 సైట్ల పేర్లు ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ రాణి కీ వావ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోయ్ సాలాస్ ఎన్సెంబుల్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇచ్చారు. బోధ్గయా నుంచి ఈ కాంప్లెక్స్ గురించి ఒకటి అడిగారు. సో దీస్ 4 థింగ్స్. ఈ 4లో మనకి ఏంటంటే శాంతినికేతన్ ఇస్ ద 4th వన్. ఈ 4గిటిల్లో 2023లో ఏదైతే అప్డేట్ చేశారు, ఏది యాడ్ చేశారు అండ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో అని చెప్పేసి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. సో దట్ ఈస్ హౌ ద కరెంట్ అఫైర్స్ ఆర్ దాట్ మచ్ ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ అలాగనే మనకి ఏంటంటే రీసెంట్ ఎడిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా మనకి తెలియాలండి. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో దండేలి ఎలిఫెంట్ రిజర్వ్. దండేలి ఎలిఫెంట్ రిజర్వ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రిజర్వ్. మనకైతే కనుక ఇది కర్ణాటకలో ఉందండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ రిజర్వ్ వచ్చేసి మనకి ఏంటి అంటే సో ద సింగ్ఫాన్ సింగ్ఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటాము. సింగ్ఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి మనకి ఏంటంటే వీ హ్యావ్ ఇన్ ద నాగాల్యాండ్లో ఉంది మనకి యొక్క సింగ్ఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇస్ లెమ్రూ, LEMRU, లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్. దిస్ లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీసెంట్ ఎడిషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలిఫెంట్ రిజర్వ్స్. ఇవేంటి? నెంబర్ 1 దండేలి ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ కర్ణాటక. సెకండ్ వన్ ఈజ్ సింగ్ఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్, నాగాల్యాండ్. ద థర్డ్ వన్ లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్, ఛత్తీస్గఢ్. హౌ మెనీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ? 31 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సో వెన్ వాజ్ ద సెన్సస్ కండక్టెడ్? సో ద లేటెస్ట్ ఎలిఫెంట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారండి? రీసెంట్ ఎలిఫెంట్ సెన్సస్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ సెన్సస్ ఆఫ్ 2017. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, లేటెస్ట్ ఎడిషన్స్ ఏంటి అనేటువంటిది తెలియాలి. దెన్ ఏ స్టేట్స్లో ఈ యొక్క ఎలిఫెంట్ పాపులేషన్ అత్యధికంగా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మీకు తెలియాలి. ఈవెన్ ఆ స్టేట్స్ని కూడా మనకి అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఒక 3 స్టేట్స్ నేమ్స్ ఇచ్చేసి అకార్డింగ్ టు ద రీసెంట్ ఎలిఫెంట్ సెన్సస్ 2017 అరేంజ్ ద ఫాలోయింగ్ 3 స్టేట్స్ ఇన్ ద ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అని చెప్పేసి మనకి డిసెండింగ్ ఆర్డర్లో మనకి విత్ రెస్పెక్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ మనకైతే అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటారు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద 2017 ఎలిఫెంట్ సెన్సస్, 2017 ఎలిఫెంట్ సెన్సస్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ద కర్ణాటక హోల్డ్స్ వెరీ ఇంపార్టెంట్, కర్ణాటక హోల్డ్స్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఓకేనండి, కర్ణాటక హోల్డ్స్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ విచ్ ఈస్ ఫాలోడ్ బై కేరళ. So okay, so these are the top states. So for the first one is the Karnataka and as well as second one is the Kerala. So these are the top states with respect to the elephant population is concerned andi. Okay, these things. Then once that is clear, what you need to know is what are the different categories of species of Asian elephants. What are the different categories of the ఏషియన్ ఎలిఫెంట్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీ స్పీసీస్ ఏవేంటి? లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద ఇండియన్ ఎలిఫెంట్ అంటారు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ వచ్చేసి ద ఇండియన్ ఎలిఫెంట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సుమాత్రన్ ఎలిఫెంట్ స్పీసీస్. And the third one is Sri Lankan elephant species. So these are the 3 elephant species, subspecies anamata, 3 elephant subspecies. సో ద మెయిన్ ఏంటి ఏషియన్ ఎలిఫెంట్స్లో ఈ 3 వేరియంట్లు ఉంటాయటండి. మరి వైల్డ్ లైఫ్ స్పీసీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాని ప్రొటెక్షన్ స్టేటస్ గురించి ఖచ్చితంగా తెలియాలి కదా మనకి. సో దేర్ ఫోర్ ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది దీని పరిస్థితి అంటే కనుక IUCN స్టేటస్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎండేంజర్డ్ పొజిషన్లో మనకి అయితే కనుక ఇది ఉందండి, ఎండేంజర్డ్ పొజిషన్. అండ్ దెన్ వీ హ్యావ్ అలాగే మనకి ఏంటి అని అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మీరు తీసుకున్నట్లయితే కనుక
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తీసుకుంటే షెడ్యూల్ నెంబర్ 1, IUCN స్టేటస్ ఈజ్ ఎండేంజర్డ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ స్టేటస్లో మనకి ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 1లో మనం అయితే ప్లేస్ చేసాము. సో విచ్ మీన్స్ వీఆర్ గివింగ్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం సైట్స్ కన్వెన్షన్లో కూడా మీరు తీసుకున్నట్లయితే కనుక ఇట్ కమ్స్ అండర్ అపెండిక్స్ నెంబర్ 1. సైట్స్ కన్వెన్షన్లో కూడా ఇట్ కమ్స్ అండర్ అపెండిక్స్ 1. ఓకే, yes, so these are some of the important protection status related points. IUCN status is endangered. Wildlife Protection Act 1972లో మనకి షెడ్యూల్ నెంబర్ 1లో అయితే కనుక ఉంది. సైట్స్ కన్వెన్షన్ అండర్లో మనకి అపెండిక్స్ నెంబర్ 1, అపెండిక్స్ 1లో అయితే ఉండడం అయితే జరిగింది. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్స్? వీ హ్యావ్ 3 different స్పీసీస్, ద ఇండియన్ ఎలిఫెంట్, ద సుమాత్రన్ స్పీసీస్ అండ్ ద శ్రీలంకన్ స్పీసీస్. 3 వేరియంట్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ పాపులేషన్ మనకి తీసుకున్నట్లయితే కనుక ఏ స్టేట్లో ఉందండి హైయెస్ట్ పాపులేషన్ మనకి? సో యాజ్ పర్ ద 2017 ఎలిఫెంట్ సెన్సస్, దాట్ వాజ్ ద లేటెస్ట్ సెన్సస్. అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్, అకార్డింగ్ టు దట్, వాట్ వాజ్ ద థింగ్? సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కర్ణాటక హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ largest number of elephants, and followed by the Kerala, the second important state. How many elephant reserves are there in our country? 31 elephant reserves are there in our country, and the latest additions are Dandeli Elephant Reserve, Karnataka; Singphon Elephant Reserve, Nagaland; Lemru Elephant Reserve, Chhattisgarh. ఓకేనా? దెన్ సో మనకి ఎలిఫెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ తెలియాల్సింది ఏంటి? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్? సో ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ బేసికల్లీ టు సపోర్ట్ ద ఎలిఫెంట్ పాపులేషన్ స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, కేరళ, అస్సాం ఇలాంటి స్టేట్స్కి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎలిఫెంట్ స్పీసీస్ని కన్జర్వ్ చేయడం ఈజ్ ద అబ్జెక్టివ్ of the project elephant. So okay, the main objective. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మరి ఈ యొక్క ఎలిఫెంట్ స్పీసీస్ యొక్క థ్రెట్స్ ఏంటి? వాట్ ఆర్ ద థ్రెట్స్ టు దట్ ఆఫ్ ద ఎలిఫెంట్ పాపులేషన్? ఎలిఫెంట్ పాపులేషన్ డిక్లైన్ అయిపోవడానికి గల కారణాలు ఆర్ ద థ్రెట్స్, వీ కెన్ సే. వాట్ ఆర్ ద థ్రెట్స్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే అండి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. Human animal conflict is the first important threats. Second important ఏంటి అని అంటే కనుక హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అయిపోవడం. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అంటే వాళ్ళ యొక్క ఏవైతే హ్యాబిటాట్స్లో మనకి వాటి యొక్క హోమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బికాజ్ ఆఫ్ డ్యూ టు రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చరు చేయడం వల్ల మనకి ఏంటంటే వాటి యొక్క హ్యాబిటాట్ డిస్ట్రాయ్ అయిపోవడం. వాటి యొక్క హ్యాబిటాట్ ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోతాయో ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెల్టర్ అవి ఏం చేస్తాయి? సో ద నార్మల్ క్రాప్స్ మీదకి లేకపోతే కనుక సో వీళ్ళ మీదకి వచ్చేయడం వలన దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హ్యూమన్స్ తోటి కాంటాక్ట్కి వచ్చి యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ లీడింగ్ టు హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ పోచింగ్. సో ఇల్లీగల్ హంటింగ్ అనేటువంటిది అయితే మనకి చేస్తున్నారు. సో బికాస్ ఫర్ ఇట్స్ టస్క్స్, ఐవరీ గురించి, అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఇట్స్ మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విత్ రిమైనింగ్ బాడీ పార్ట్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇల్లీగల్ హంటింగ్ అయితే చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్. ఇంకా మీకు ఇంకా ఇంపార్టెంట్ అదర్ ఛాలెంజెస్ గురించి మరి మాట్లాడుకోవాలి అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కొలిజన్స్ వల్ల యాక్సిడెంట్ డెత్స్ అయితే కనుక జరుగుతున్నాయి. యాక్సిడెంట్ డెత్స్ డ్యూ టు ద ట్రైన్ కొలిజన్స్ లైక్ యాక్సిడెంటల్ డెత్స్ ద్వారా మనకి వల్ల కూడా మనకి ఏంటంటే ఎలిఫెంట్ పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోక్యూషన్స్. ఓకే, కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. అండ్ వేరే యానిమల్స్ గురించి వాటి గురించి తీసినటువంటి పిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రెంచెస్లో పడిపోవడం, ఫాల్స్ ఇన్ టు ద పిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రెంచెస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఓకే, so now you have understood about what are some of the important threats that the elephant population is facing today, and you also understood what is its protection status. Then you talked about the different species of the elephants and so on and so forth. Yes, let us go to the next important article. After years, Russia approved the draft logistics agreement to be signed with that of the India.
ఓకే. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఈస్ కన్సర్న్డ్, నవ్వు ఇప్పుడు ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యాకి సంబంధించినటువంటి రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యాకి సంబంధించి. దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేస్తున్నారు, లైక్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై రష్యా, సంథింగ్ కాల్డ్ యాజ్ RELOS అంటారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ reciprocal exchange of okay, reciprocal exchange of లాజిస్టిక్స్, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అంటారు మనకి. సారీ, దిస్ వాజ్ ద అగ్రిమెంట్ దట్ వాజ్ సైన్డ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద రష్యా అండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది మనకి డిఫెన్స్ బేస్డ్ అగ్రిమెంట్ అనమాట. సో ఇది ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా సింప్లిఫై చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ సింప్లిఫై. What it will simplify? So it will simplify the military to military exchanges, అంటే the Russian military and as well as the Indian military, the military to the military exchanges ని సింప్లిఫై చేస్తారు. అండ్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ పోర్ట్ కాల్స్ అంటారు, వాటిల్ని సింప్లిఫై చేస్తారు. సో దట్ ఎన్హాన్స్డ్ డిఫెన్స్ రిలేషన్షిప్ అనేటువంటిది ఈ రెండు దేశాల మధ్య అయితే కనుక ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ట్రైనింగ్స్ విషయం కానివ్వండి. దెన్ వీ హ్యావ్ HADR అంటారనమాట. HADR అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ and as well as disaster relief కదా, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ as well as the disaster relief efforts అంటారు, HADR efforts అంటారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ which are covered as part of the RELOS, reciprocal exchange of logistics agreement అనమాట. సో ఆఫ్టర్ ఇయర్స్ టుగెదర్ తర్వాత మనకి ఏంటంటే, సో ద రష్యా హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఇట్. ఓకే, ఓకేనండి, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద లాజిస్టిక్స్ అగ్రిమెంట్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ RELOS అంటాము. ఇవేంటి అని అంటే కనుక ఈ యొక్క ఎగ్జిస్టింగ్ వీటిలన్నింటినీ కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య సింప్లిఫై అయితే చేస్తారు. సో దిస్ అగ్రిమెంట్ వన్స్ అప్రూవ్డ్ బై బోత్ దిస్ అగ్రిమెంట్ ఎప్పుడైతే ఇద్దరు సైన్ చేస్తారో, ఇద్దరు అప్రూవ్ చేస్తారో, దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ అండి, ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్టివ్. సో దిస్ అగ్రిమెంట్ వన్స్ సైన్డ్ బై బోత్ కంట్రీస్, once approved or basically signed by both countries, so then it will come into effect, both countries, then it will come into effect and it will exist for a period of 5 years, come into effect and will continue for a period of 5 years అయితే కనుక మనకి కంటిన్యూ అవుతాయి, కంటిన్యూ ఫర్ ఏ 5 years, అండ్ 5 years అయిపోయిన తర్వాత ఇట్ విల్ బీ ఆటోమేటికల్లీ రెన్యూ అయిపోతుందన్నమాట ఆఫ్టర్ 5 years. సో దిస్ అగ్రిమెంట్ బిట్వీన్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే కనుక RELOS, reciprocal exchange of logistics agreement is often mentioned in the news, associated with which of the following countries? ఎందుకంటే మనం ఇండియా విత్ అదర్ కంట్రీస్ ఆల్సో వీ హ్యావ్ సైన్డ్ దీస్ టైప్ ఆఫ్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ అండి. ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్స్, డిఫెన్స్ అగ్రిమెంట్స్ మనం ఏంటంటే విత్ అదర్ కంట్రీస్ ఆల్సో సైన్ చేస్తాం మనం. అండ్ మోస్ట్ నోటబుల్ వన్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం తీసుకున్నట్లయితే కనుక 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్ with United States of America, so India, they both USA and as well as India signed 4 foundational agreements. సో వాట్ ఆర్ దోస్ 4 ఇంపార్టెంట్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అని అంటే కనుక చూడండి, ఇవి మనకి ఏంటంటే ఈ RELOS అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు రష్యాతో సైన్ చేస్తాం. అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సంబంధించి కూడా, సో ద డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా ఇది చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక 4 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయితే కనుక సైన్ చేశాము. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బెకా అంటారు, BECA, ద బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అండి. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇది ఇవాళ ఆర్టికల్లో లేదండి, బట్ మీరేంటంటే ఈ అగ్రిమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు విత్ అదర్ కంట్రీస్ ఏమున్నాయి అన్నప్పుడు USA గురించి ఈ యొక్క ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ద బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పేషియల్
ఫర్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఫర్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ అగ్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ BECA, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రిమెంట్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏంటంటే కనుక ద జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. సో ఓకే, GSMOA అంటారు. దట్ ఈస్ జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, GSMIA, మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. దెన్ లెమోవా అంటారండి, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫెన్స్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ communication compatibility and as well as the security agreement. Communication compatibility and as well as a security agreement, we call it as COMCASA అంటారు. COMCASA, COMCASA. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇప్పుడు విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం 4 ఇంపార్టెంట్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి. సో దోస్ ఆర్ BECA, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ ద మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్, COMCASA. మీకు ఇప్పుడు రకరకాల ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అడుగుతారు అని అంటే కనుక దే విల్ గివ్ యూ లైక్ 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్. 1. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. 2. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. 3. కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. నెంబర్ 4 అని 4th ఆప్షన్ కింద మీకు ఇచ్చి ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యాతో ఏదైతే సైన్ చేసుకున్నామో రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ వర్ నాట్ సైన్డ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఓకేనా, అంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ COMCASA, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. వీటిల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సైన్ చేయనటువంటివి ఏవేంటి అని అడుగుతారు. లేదా రష్యాతో సైన్ చేసినటువంటివి వీటిలో ఏవేంటి, 1 and 2 ఓన్లీ, 3 and 4 ఓన్లీ, 4 ఓన్లీ, ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత రష్యా రీసెంట్గా అయితే కనుక ఈ యొక్క అగ్రిమెంట్ని అయితే కనుక అప్రూవ్ చేశారు. సో దెన్ వన్స్ ఇండియా ఈజ్ ఆల్సో అప్రూవ్డ్, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అయితే కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా అయితే అడుగుతారండి, అండ్ అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అగ్రిమెంట్ని మీరు కోట్ చేస్తూ డిఫెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా గురించి మీరు ఈ పాయింట్ని మెన్షన్ చేయొచ్చు అనమాట. దట్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ఆన్సర్. ఓకే, ఎస్, లెట్ us go to the next important article. సో సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆర్టికల్ అయితే కనుక వచ్చిందండి. ద పుష్పక్ విచ్ ఇస్ ద ఇస్రోస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ క్లియర్స్ ద టెస్ట్. సో ఓకే, RLVLEX అంటామండి మనము, RLVLEX అంటాం. అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్, పేరులోనే ఉంది కదా. మనం ఏదైతే పేలోడ్స్ని పంపించడానికి లాంచ్ వెహికల్ని వాడతామో ఇప్పుడు దాన్ని ఏంటంటే రీయూజ్ చేద్దాం. దట్ నీడ్ టు బి రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయ్యి ఉండాలి, అలా డిజైన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఆలోచన. దాని గురించి ఇస్రో సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి RLVLEX. వాట్ ఈస్ లెక్స్ అంటే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్, మరి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా. మరి మొన్న ఒకసారి అయితే కనుక RLVLEX 02 అయితే కనుక చేశారు. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ RLV 03 అండి మనకి.
చిత్రదుర్గ కర్ణాటకలో అయితే కనుక మనమైతే సో చేసాము. చిత్రదుర్గ కర్ణాటకలో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెస్ట్ని అయితే కనుక సక్సెస్ఫుల్గా మనం క్యారీ అవుట్ చేసాం. చూడండి, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ అవర్ ఇండియాస్ ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ కదా, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద థర్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ RLV legs at the aeronautical test range in Chitradurga, Karnataka. The third and this was a final test in a series was conducted at 7:10 a.m. Okay. Following the success of RLV Legs 01 and Legs 02 missions, RLV Legs 03 redemonstrated the autonomous landing capability of the RLV under more challenging release conditions. On Sunday morning, the పుష్పక్కనే దీనికి పేరు పెట్టారనమాట. దీనికి ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఒక లాంచ్ వెహికల్ని మనం తీసుకెళ్తామో ఈ లాంచ్ వెహికల్ ఏం చేయాలి, సో వెళ్ళి శాటిలైట్ని కానీ ద పేలోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్బిట్లో ప్లేస్ చేసి సో మళ్ళీ సక్సెస్ఫుల్గా ఈ యొక్క లాంచ్ వెహికల్ తిరిగి మళ్ళీ ల్యాండ్ అవ్వాలి. సో దట్ మనం ఏంటంటే ఇలా ల్యాండ్ అయినటువంటి లాంచ్ వెహికల్ని మళ్ళీ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ మిషన్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇక్కడ దీని గురించి సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం చేస్తున్నాము. అండ్ ద థర్డ్ ఎక్స్పెరిమెంట్ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్. సో దీన్ని మనం ఏంటంటే చినూక్ హెలికాప్టర్ నుంచి దీన్ని అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 4.5 కిలోమీటర్స్ మనకి ఏంటంటే ఈ పుష్పక్ని అయితే వదిలేసేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి సక్సెస్ఫుల్లీ ఇట్ ల్యాండెడ్ ఆన్ గ్రౌండ్ అండి. ఓకే, అట్ ఏ స్పీడ్ ఆఫ్ అబౌట్ 320 km/hతో మనకి ఏంటి అని అంటే కనుక ఇది ల్యాండింగ్ వెలాసిటీ అయితే కనుక ఉంది మనకి. క్లియర్? సో ఫ్రమ్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంకా డౌన్ ద లైన్ ఇంకా ఏమైనా సిగ్నిఫికెంట్ జరిగినప్పుడు మనం ఇంకా ఇన్డెప్త్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాము. దెన్ ఎస్, దెర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సో ప్రిలిమ్స్ 2024 అయితే అయిపోయింది. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. లైక్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2025 and if you are an absolute beginner and have no direction like how to approach the civil services, then in that context definitely మన యొక్క UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సో విల్ బి యువర్ డెస్టినేషన్ అవుతుందండి. సో మనం ఏంటంటే కనుక ఈ యొక్క జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. సో ద న్యూ బ్యాచెస్ మనకి 1st July నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఇప్పుడే మీరు ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు బికమ్ ఏ యూపీఎస్సీ మీ UPSC డ్రీమ్ని అయితే కనుక ఫుల్ఫిల్ చేసుకోవడానికి డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క 30,000 ఒక్కసారిగా పే చేయలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈఎంఐ ఆప్షన్లో కూడా పే చేసుకోవచ్చు. ఈఎంఐ at the rate of 5,000 per month. అయితే ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి బయట ఇన్స్టిట్యూట్స్లో లాగా 6 months 9 months లేదా 1 year కాదండి. ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి కోర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫీ ఏదైతే మనం చెప్తున్నామో మనం కోట్ చేసామో దిస్ పర్టికులర్ ఫీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th June వరకు మాత్రమే మనకి ఈ ఫీ అనేటువంటిది వ్యాలిడ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్డేట్ రిగార్డింగ్ క్లారిఫికేషన్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మీకు వాళ్ళు మా ఎక్స్పర్ట్ టీమ్ మీకు కంప్లీట్గా గైడ్ అయితే చేస్తారు. సిమిలర్లీ వీ హ్యావ్ వన్ మోర్ ఆఫ్లైన్ ఇనిషియేటివ్. దిస్ వాజ్ అ UPSC ఆఫ్లైన్ at the rate వైజాగ్ ఇనిషియేటివ్ అయితే కనుక మనకి ఇది అవుతుందండి. దీంట్లో మనము జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కనుక కవర్ చేస్తాము. ఇది కూడా మనకి న్యూ బ్యాచెస్ 1st July నుంచే స్టార్ట్ అవుతున్నాయి. యాజ్ ఫార్ యాజ్ ఫీ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ వాజ్ 60,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం 45,000కి ఆఫర్ చేస్తున్నాం. ఈ 45,000 కూడా ఒకేసారి పే చేయలేము అనుకున్న వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఈఎంఐ ఆప్షన్లో ద్వారా పే చేసుకునేటువంటి ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేయడం అయితే చేసాము. అండ్ అలాగే ఈ కోర్స్ కూడా ఇందాకట్లాగే దిస్ కోర్స్ ఈజ్ ఆల్సో లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే ఈ కోర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ రెడ్యూస్డ్ ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడికి ఓన్లీ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్. మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఏ విధమైన క్లారిఫికేషన్స్ మీకు కావాలి అని అన్నా దెన్ డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఇస్ దేర్ ఆన్ ద డిస్ప్లే. సో దట్ మీకు ఏంటంటే మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మా ఎక్స్పర్ట్ టీమ్ క్లియర్ చేస్తారు. అండ్ యూ కెన్ టేకప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇది ఎడిటోరియల్లో అయితే కనుక ఇవాళ పబ్లిష్ అయిందండి మనకి. క్రియేట్ ద స్పేస్ ఫర్ ద గవర్నెన్స్ విత్ ఎ గ్రీన్ హార్ట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే న్యూలీ ఫార్మ్డ్ కన్స్టిట్యూటెడ్ 18th లోక్సభ ఏదైతే ఉందో సో క్రియేట్ ద స్పేస్ ఫర్ ద గవర్నెన్స్ విత్ ఏ గ్రీన్ హార్ట్.
సో ఇందులో మనకి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆథర్ వచ్చేసి మనకి 6 థీమ్స్ మీద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6 సజెషన్స్ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. లైక్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ వచ్చేసి మనకి ఫారెస్ట్ కవర్ గురించి, అది ఇంక్రీజ్ చేయాలి ఫారెస్ట్ కవర్ కంట్రీలో అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం జరిగిందనమాట. అండ్ సెకండ్ వచ్చేసి అన్లివబుల్ సిటీస్. సో సిటీస్ అనేటువంటివి బికాస్ ఆఫ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అర్బన్ హీట్ ఐలాండ్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. సో వీటిల్ని మనము మళ్ళీ ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేద్దామండి బై రీడింగ్ ద ఎడిటోరియల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ కవర్ థీమ్, సెకండ్ వన్ ఈజ్ అన్లివబుల్ సిటీస్ బేస్డ్ సజెషన్, దెన్ థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ హిమాలయాస్లో కన్సర్న్స్ ఇన్ ద హిమాలయాస్ దీని గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్, దీన్ని మనం ప్రమోట్ చేయాలి అనేటువంటి దాన్ని ఇది చేశారు, పబ్లిక్ పార్టిసిపేషన్. అండ్ దెన్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక గ్రీన్ వాషింగ్. ఎస్, ఈ 5 థీమ్స్లోనే మనకి ఏంటి అని అంటే ఈ ఆర్టికల్లో మనకి ఎడిటోరియల్లో ఆథర్ సజెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ అయితే కనుక ఇచ్చారు మనకి. ఓకే, as a new term begins for the government and as well as Lok Sabha, which is 18th Lok Sabha, it must have green concerns also to the heart. అంటే environment related concerns కూడా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. While we have never had a government that truly put the environment first, the last one, which was in pursuit of its development agenda, proved to be actively inimical to the interests of the environment. For more than a dozen years, environment ministers have been concerned primarily with the welfare of mining, oil, highways and power industries. India stands on the cusp of severe environmental degradation, which can only be arrested by the conscious adoption of green policies, even as the country pursues the goal of becoming a middle income economy. So these are the areas that need to be addressed urgently. So ప్రతి ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ కూడా అందరూ కూడా ఏంటి అని అంటే సో ద మైనింగ్ గురించి, ఆయిల్ గురించి, కోల్, హైవేస్, ఇండస్ట్రీస్ గురించే ఎక్కువ ఇంట్రెస్ట్, లేకపోతే కనుక దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దీస్ సెక్టార్స్ అంతే తప్ప ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేటువంటిది సో సరిగ్గా ఇది చేయట్లేదు అని చెప్పడం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ ద ఇష్యూ ముందు ఏంటంటే అది చెప్పడం జరిగింది. ఆ తర్వాత సజెషన్స్ ఇచ్చారనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఎ గ్రేటర్ వల్నరబిలిటీ. ఈ పారాగ్రాఫ్లో కంప్లీట్గా క్లైమేట్ చేంజ్ ఈజ్ సంథింగ్ ఇండియాస్ లీడర్షిప్ మెన్షన్స్ ఆఫెన్ but does little in order to engage with the limited exception of promoting the solar energy industry. Even as energy consumption source, no steps have been taken to consciously pursue an agenda of cutting down the emissions. More importantly, the remediatory aspects of climate change, which includes building resilience, food security and access to essentials, have fallen far behind in priorities. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్లడ్స్, ఫెమైన్స్, హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్స్, వాటర్ షార్టేజెస్ అండ్ డ్రాట్స్ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ కామన్. కంటింజెన్సీ ప్లాన్స్ అంటే ఎమర్జెన్సీ ప్లాన్స్ మస్ట్ బి పుట్ ఇన్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద వల్నరబుల్ పాపులేషన్ అండ్ డిమినిష్ ద హార్మ్. From updating the building guidelines to preserving the natural storm barriers such as mangrove forests to establishing the funds for evacuation and rehabilitation, these are the tasks that the Ministry of Environment, Forest and Climate Change has had no time for recently. So now then he started first pointing out about vulnerabilities. So మీరు vulnerabilities మీరు చూసినట్లయితే కనుక ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీటిల్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సో రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్తూ ఇక్కడ దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ ద సజెషన్స్. ఎస్, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నారు, ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడుతున్నారు. ఫారెస్ట్ కవర్ గురించి ఏం చెప్తారో చూడండి. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రీన్ కవర్ పర్ క్యాపిటా. ఇట్ హ్యాస్ ఓన్లీ 28 ట్రీస్ పర్ హెడ్ కౌంట్ ఆఫ్ ద పాపులేస్. అంటే సో ఫర్ ఎవ్రీ హెడ్ కౌంట్ మీరు తీసుకుంటే 28 ట్రీస్ మాత్రమే ఉన్నాయటండి. అంటే మన కంట్రీలో గ్రీన్ కవర్ ఎంత ఉంది అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇన్ కాంట్రాస్ట్ విత్ కంపారిజన్ చేశారు. ఇన్ కాంట్రాస్ట్ విత్
కెనడాస్ 8,953, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో ఉన్న చైనా తీసుకుంటే 130. సో ఫర్గెట్ అబౌట్ కెనడా, ఈవెన్ చైనాతో కంపేర్ చేసుకున్నా కూడా దేర్ వాజ్ ఏ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనుక ఉంది. సో దేర్ ఫోర్ వీళ్ళు ఏం చెప్తున్నారు, క్వాలిటేటివ్లీ ఇంపార్టెంట్ ఫారెస్ట్ కవర్ has decreased significantly even in the last 20 years, and the less said about urban forestry the better. అంటే అర్బన్ ఫారెస్ట్రీ గురించి మనం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అన్న ఉద్దేశంలో, అంటే ఒక సర్కాస్టిక్గా అసలు అర్బన్ ఫారెస్ట్రీ అన్న మాటకి అర్థమే లేదు అసలు ఇంకా. సో మనకి ఫారెస్ట్ కవర్ అంతా డిక్రీజ్ అయిపోయింది అని చెప్తున్నారనమాట. దేర్ ఫోర్ నౌ దిస్ పర్టికులర్ ఆథర్ ఈజ్ సేయింగ్ టు ద గవర్నమెంట్ దాట్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఫామ్ చేశారు కదా, నౌ ఇన్ యువర్ పాలసీ మేకింగ్ యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ సో ద ఫారెస్ట్ కవర్ షుడ్ బి ఇంక్రీజ్డ్. The damage to our forests has been covered up with questionable accounting, which includes plantation forests and tree cover in urban centers. Recent legislations such as the Forest Conservation Amendment Bill 2023, which was legislation ramrodded through the outgoing parliament, needs to be rolled back again, and robust new protections should be put in place. అంటే అర్థం ఏంటంటే కనుక, so what is its meaning? So the meaning is basically so దీనికి సంబంధించినటువంటి లెజిస్లేషన్, ద ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే లెజిస్లేషన్ రామ్రోడెడ్ త్రూ ద అవుట్ గోయింగ్ పార్లమెంట్, ఇట్ నీడ్ టు బి రోల్డ్ బ్యాక్ అండ్ రోబస్ట్ న్యూ ప్రొటెక్షన్స్ షుడ్ బి పుట్ ఇన్ ప్లేస్. సో ఇన్ దిస్ పర్టికులర్ డైమెన్షన్లో ఏం చెప్తున్నారు అంటే కనుక, మన కంట్రీలో ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి ఈజ్ వాట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్. దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దేని గురించి అండి, అన్లివబుల్ సిటీస్. సో అన్లివబుల్ అంటే ఉండటానికి ఇది అవ్వనటువంటి సిటీస్ ఉన్నాయి అన్న పరిస్థితి చెప్తున్నారనమాట. సో దట్ యూ నీడ్ టు మేక్ దెమ్ ఇన్ టు లివబుల్. సెకండ్ ఈజ్ అన్లివబుల్ సిటీస్. The metropolitan centers of India have overgrown any plans that were laid for them. For example, Delhi, Mumbai and large swath of Tier 2 and Tier 3 cities across the Gangetic Belt now have unacceptable levels of air pollution, destroying the lifespans of their residents. అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క లైఫ్ స్పాన్ని కూడా తగ్గించేస్తోంది. అన్యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూసారనుకోండి, ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. లైక్వైజ్ ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేసెస్ అన్నిటిల్లో కూడా ఓవర్ దిస్ థింగ్ అయిపోయినాయి, సిటీస్ అన్నీ కూడా అన్లివబుల్ అయిపోయాయి అని ఆథర్ మాట్లాడుతున్నారనమాట. చూడండి, మనం అలాగే ఢిల్లీలో వాటర్ క్రైసిస్ చూస్తున్నాం. మొన్న 1 month బ్యాక్ అరౌండ్ బెంగళూరులో వాటర్ క్రైసిస్ చూసాం. బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్, and the poor people have to queue up for hours together to have access to the bare minimum. So the bare minimum of water supply, bare minimum of services ఉండడానికి కూడా గంటల పాటు క్యూస్లో నిలబడుతుంటేనే వాళ్ళకి వస్తున్నాయి. The rivers that brought life to the cities అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ అడయార్ ఇన్ చెన్నై ఆర్ యమునా ఇన్ ఢిల్లీ హ్యావ్ బికమ్ ద ఓపెన్ రివర్స్. సో అంటే ఏంటి అంటే మొత్తం వేస్టేజ్ అంతా కూడా మనం ఏంటంటే ఈ రివర్స్లో ఇది కలిపేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్నటువంటి యమునా రివర్ కానివ్వండి, అడయార్ రివర్ ఇన్ చెన్నై అడయార్ కానివ్వండి, ఇవేంటి అని అంటే దే ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ లైఫ్ లైన్ టు ద సిటీస్ కదా. సో వాటిల్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక పొల్యూట్ చేసేస్తున్నాము అని చెప్పటం ఆథర్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ గ్రీన్ స్పేసెస్ అండ్ వాటర్ బాడీస్ ఇన్ సిటీస్ హ్యావ్ బీన్ బిల్ట్ ఓవర్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ ద హీట్ ఐలాండ్స్. సో మనం అప్పుడు డిస్కస్ చేసాం కదండి, లైక్ ద లాస్ట్ క్లాస్ వీ టాక్డ్ అబౌట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఒక పర్టికులర్ సిటీ చాలా వేడిగా ఉంటుంది. ఎంతలా అంటే వెన్ కంపేర్డ్ విత్ ద నైబరింగ్ ఏరియాస్లో తీసుకుంటే కనుక, సో ఈ యొక్క సిటీ ఏంటంటే సిగ్నిఫికెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ చూసారనుకోండి, సో ఢిల్లీలో చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి, అండ్ ఆ పక్కన నియర్ బై ప్లేసెస్కి వెళ్తే మళ్ళీ మీరు అంత టెంపరేచర్ని మీరైతే చూడరు. ఈ రకంగా నైబరింగ్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే, నైబరింగ్ రూరల్ ఏరియాస్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక, ఏ సిటీ అయితే కనుక మనకి అంత ఓవర్గా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయో అలాంటి దాన్ని మనం ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం అన్నమాట. స్మాలర్ సిటీస్ హ్యావ్ మోర్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్, బట్ వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ దే విల్ రీచ్ ద సేమ్ క్రైసిస్ లెవెల్స్ యాజ్ దట్ ఆఫ్ మెట్రోస్. ఇప్పుడు చిన్న సిటీస్ మీరు తీసుకుంటే Tier 2, Tier 3 ఇంకా ద నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి సిటీస్ని మీరు తీసుకుంటే అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ దెమ్. కానీ ఇవి సాల్వ్ చేసేయచ్చులే అని చెప్పేసి కాకుండా టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే ఆన్ టైం మనం డెసిషన్స్ తీసుకుని ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక, సో దెన్ డెఫినెట్లీ అవి మనకి
అవుతాయి, ఆర్ఎల్స్ ఏమవుతాయి అని అంటే కనుక ఇవి కూడా సేమ్ క్రైసిస్ ఇప్పుడున్న మెట్రోస్ పరిస్థితి ఎలా అయిపోయిందో అలా అయిపోతాయి అని చెప్తున్నారనమాట. సీవేజ్ ట్రీట్మెంట్ స్పెసిఫికల్లీ రిక్వైర్స్ ఎ మేజర్ నేషనల్ ఓవర్హాల్ యాజ్ ఇండియన్ సిటీస్ ట్రీట్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ 28% ఆఫ్ ద సివేజ్ దే జనరేట్. ఓకే, మనం వేస్టేజ్ అనేటువంటిది దీని గురించి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఒక నేషనల్ లెవెల్లో మనం ఏంటి అని అంటే రిఫార్మ్స్ని తీసుకురావాలి. బికాస్ టోటల్ వేస్టేజ్ మీరు తీసుకుంటే కనుక ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది అనేది 100% తీసుకుంటే దాంట్లో మనము 28% మాత్రమే ట్రీట్ చేస్తున్నాం, అంటే ఎఫెక్టివ్గా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాం. ద రిమైనింగ్ అంతా కూడా మనకి ఏంటంటే డంప్స్లో కానివ్వండి, ల్యాండ్ ఫిల్స్లో కానివ్వండి, ఇదంతా కూడా మనకి సో కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోతుంది. దాని వలన ఏంటి అని అంటే ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది, అన్నెసెసరీ డిసీజెస్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పటం. సో వాట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్? ద ఫస్ట్ పాయింట్ ఈజ్ బేసికల్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో అది. సెకండ్ ఇంపార్టెంట్ ఏం చేయాలి? లివబుల్ సిటీస్, మేక్ దీస్ అన్లివబుల్ సిటీస్ ఇంటూ ద లివబుల్ సిటీస్గా కన్వర్ట్ చేయాలి. సో అండ్ పర్టికులర్లీ ఫోకస్ ఆన్ స్మాలర్ సిటీస్ యాజ్ వెల్. వై? బికాస్ స్మాలర్ సిటీస్ విల్ హ్యావ్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్ దట్ యూ కెన్ సాల్వ్. బట్ హౌఎవర్ వాటిల్ని కూడా మనం ఏంటి అని అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ తీసుకోకపోతే అవి కూడా మనకి రేపన్న రోజున పెద్ద క్రైసిస్ సిచ్యువేషన్ తీసుకొస్తాయి అని చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు థర్డ్ డైమెన్షన్ ఏంటండి? ఫస్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడుకున్నాం. ద థర్డ్ ఇంపార్టెంట్ డైమెన్షన్ వచ్చేసి ఏంటి అని అంటే హిమాలయాస్ గురించి మాట్లాడుతున్నారు. సో హిమాలయాస్ గురించి మీరు తీసుకున్నప్పుడు ఏంటో చూడండి. ద థర్డ్ కన్సర్న్స్ ఇన్ ద హిమాలయాస్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనము సో పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి, దానివల్ల సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి, దాని వలన నైబరింగ్ ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతున్నాయి. అండ్ మీరు ఈవెన్ చూసినట్లయితే మొన్న దీని గురించి పనామా గురించి కూడా న్యూస్లో వచ్చింది కదండి. సో ద పనామా రీసెంట్గా ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరినీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసేస్తున్నారు. దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కన్సర్న్స్ ఇన్ ద హిమాలయాస్ ఏం చెప్తున్నారు చూడండి. ద గ్లేషియర్స్ ఆర్ ర్యాపిడ్లీ రిసీడింగ్ అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ హ్యావ్ డిసపియర్డ్. అప్ టు 80% ఆఫ్ దేర్ వాల్యూమ్ ఈజ్ ఫోర్కాస్టెడ్ టు డిసపియర్ ఇన్ దిస్ సెంచరీ ఇట్ సెల్ఫ్. దాని యొక్క 80% మొత్తం కంప్లీట్లీ డిసపియర్ అయిపోతాయట, కనుమరుగైపోతాయట. రైన్ఫాల్ అండ్ టెంపరేచర్ ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్డ్ బియాండ్ ద రికగ్నిషన్. దిస్ విల్ ఇంపాక్ట్ ద వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ నాట్ జస్ట్ ద పీపుల్ ఆఫ్ మౌంటైన్స్ బట్ ఆల్సో ఆఫ్ ద ఎంటైర్ నార్థర్న్ ఇండియా. సో ఆ మౌంటైన్స్ దగ్గర ఉన్నటువంటి పీపులే కాకుండా మొత్తం ద ఎంటైర్ నార్థరన్ ఇండియన్ బెల్ట్ మొత్తాన్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. వెన్ థౌజండ్స్ ఆఫ్ లడాకీస్ అంటే లడాక్ పీపుల్ ఫాస్టెడ్ అండ్ ప్రొటెస్టెడ్ టు డిమాండ్ ద గవర్నమెంటల్ యాక్షన్ దే వర్ ఇగ్నోర్డ్, పర్హాప్స్ బికాస్ దే హెల్డ్ నో ఓట్స్. అంటే అర్థం ఏంటంటే అండి, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్పుడు లడాక్ పీపుల్ దీని గురించి ప్రొటెస్ట్ అవి కూడా క్యారీ అవుట్ చేశారు. వెన్ థౌజండ్స్ ఆఫ్ లడాకీస్ దే ఫాస్టెడ్ అండ్ ప్రొటెస్టెడ్ టు డిమాండ్ ద గవర్నమెంటల్ యాక్షన్. సో ఓకేనా, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకోమని, గవర్నమెంట్ని ఇది చేయమని సో అప్పుడు చెప్పినా కూడా సో వాళ్ళని గవర్నమెంట్ ఇగ్నోర్ చేసేశారు అంటూ సటైరికల్గా ఏం మాట్లాడుతున్నారంటే బికాస్ మేబీ దే డోంట్ హ్యావ్ ద ఓట్ బ్యాంక్, సో ద రిక్వైర్డ్ ఓట్ షేర్ వాళ్ళకి చాలా తక్కువ ఉంది కదా, సో వాళ్ళేమి గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ తీసుకురాలేరు కదా, సో దేర్ ఫోర్ వాళ్ళ ప్రొటెస్ట్స్ అవి కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అంత అవసరం లేదు అని పెడచెవిని పెట్టారు అని అంటారు కదా. దట్స్ వై దే ఆర్ ఇగ్నోర్డ్. అండ్ అలాగే సిమిలర్ కన్సర్న్స్ అరైజ్ ఫర్ వెట్లాండ్స్ whose importance has never been greater and other marginal landscapes which are critical for biodiversity as well. So similar concerns arise for wetlands whose importance has never been greater and other marginal landscapes which are critical for biodiversity as well. So the first important ఏంటండి forest cover, second one is unlivable cities, and the third one is the concern with respect to Himalayas and also the wetlands and as well as the other things. And comes the fourth important one వచ్చేసి ఏంటి అని అంటే కనుక public participation. So the fourth important is public participation. At the root of many of these problems is the Indian government's age-old refusal to listen to stakeholders and affected persons. So what the author is saying is here is that so పబ్లిక్ యొక్క ఎవరైతే ఎఫెక్టెడ్ పాపులేషన్ ఉంటారో లేకపోతే లోకల్ కమ్యూనిటీస్ ఉంటారో సో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది yes, sorry for the disturbance.
Okay, at the root of many of these problems is the Indian government's age-old refusal to listen to stakeholders and as well as affected persons. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్ ఈజ్ ద మచ్ నీడెడ్ థింగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఏంటంటే ఆథర్ చెప్పడం జరుగుతుందండి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మెకానిజమ్స్, అసెస్మెంట్ మెకానిజమ్స్ హ్యావ్ బికమ్ మేర్ చెక్ బాక్సెస్ టు బి టిక్డ్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్. Okay, have become mere check boxes to the ticket for all the projects. Protests are swept aside, criticism is ignored, and the absence of a meaningful opposition has resulted in rapid, ill-considered steps being taken. If there are any small disturbances from my end, please excuse me andi, endukante I came to my relative's house where the internet is pretty slow and I have the kids and as well as other relatives. That's the reason it was a little caught of disturbance. So from tomorrow you don't expect, you don't need to, I mean ivi meeku malli enti ante face avvu, okay na? So just ignore for just please for today. ప్రొటెస్ట్స్ ఆర్ స్వెప్ట్ అసైడ్, క్రిటిసిజం ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ మీనింగ్ఫుల్ అపోజిషన్. అంటే ఏంటి అంటే కనుక ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నా కూడా దే ఆర్ స్వెప్ట్ అసైడ్, పక్కకు పెట్టేస్తున్నారు. ఎవరైనా కూడా దాని మీద క్రిటిసిజం చేస్తున్నా కూడా క్రిటిసిజం ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ మీనింగ్ఫుల్ అపోజిషన్ has resulted in rapid ill-considered steps being taken away. సో ఓకేనా, మీనింగ్ఫుల్ అపోజిషన్ లేకపోవడం మూలాన, అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేకపోవడం మూలాన మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ లాస్ని ఇలా పాస్ చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని సో సరిగ్గా క్యారీ అవుట్ చేయట్లేదు ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ అంటూ ఆథర్ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ద చార్ధమ్ హైవే ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. Passed through amid a barrage of small EIS, the grandiose scheme has caused irreparable harm to the river valleys of Uttarakhand. The deforestation and as well as erosion caused has created additional unforeseen risks, best exemplified by the tunnel collapse of November 2023. Yes, perfect. So ఇదండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. అండ్ ఫైనల్లీ మనకి ఏం చెప్తున్నారు అంటే రీస్టోర్ ద జెన్యూన్ కన్జర్వేషన్. ఫిఫ్త్, గ్రీన్ వాషింగ్. ఇల్ అడ్వైజ్డ్ పాలసీస్ which have been driven by commercial interests such as green credits and compensatory afforestation have taken the place of genuine conservation efforts. So genuine conservation efforts అనేటువంటివి they have been replaced with the commercial interests. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందండి, ఫారెస్ట్ కవర్ కానివ్వండి, హిమాలయన్ కన్సర్న్ కానివ్వండి, లేకపోతే అన్లివబుల్ సిటీస్ కానివ్వండి, ఇక్కడంతా కూడా ఆథర్ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక హౌ ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ డస్ నాట్ మీన్ దట్ ఓన్లీ కమర్షియల్లీ ప్రాఫిటబుల్ స్టెప్స్ మే బి టేకెన్ బై గవర్నమెంట్. ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అండ్ బాడీస్ ఆల్సో నీడ్ మోర్ టీత్ సో యాజ్ టు ఎన్ష్యూర్ జెన్యూన్ ఎన్విరాన్మెంటల్ రూల్ ఆఫ్ లా. అంటే అర్థం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే it doesn't not only mean commercially profitable steps. అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి స్టెప్స్ ప్రతి స్టెప్ కూడా అందులో కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏదో ఒక ప్రాఫిటబుల్ ఆస్పెక్ట్ ఉండేలాగా ఉండకూడదు. అండ్ అలాగనే ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఉన్నాయో వాటికి మోర్ టీత్, ఇంకా ఎక్కువ పవర్ అనేటువంటిది ఇవ్వాలి అనేది ఇక్కడ మన యొక్క ఆథర్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో దీస్ ఆర్ నాట్ లగ్జరీ కన్సర్న్స్, దే ఇంపాక్ట్ ద సర్వైవల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ ఆఫ్ ద మిలియన్స్. ద అబ్సెన్స్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఫ్రమ్ ద ఎలక్షన్ మేనిఫెస్టోస్ ఆఫ్ ద మేజర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బిట్టర్లీ డిసప్పాయింటింగ్. But it is not too late. If the government is to truly steward of the people, it must start by taking a hard look at the physical health of the country. సో దట్స్ ఇట్. సో ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే కనుక దీస్ ఆర్ ద 5 ఇంపార్టెన్స్. ఫారెస్ట్ కవర్ అనేది హీ హ్యాస్ కంపేర్డ్ ఇట్ విత్ కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. సో దట్ నీడ్ టు బీ హ్యాండిల్డ్ అవుట్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంప్రూవ్ చేయాలి. అన్లివబుల్ సిటీస్, సో అండ్ హీ హ్యాస్ కోటెడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ముంబై అండ్ హౌ దే ఆర్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దెన్ అట్ ద సేమ్ టైమ్ కన్సర్న్స్ ఇన్ ద హిమాలయాస్, ర్యాపిడ్ డిసపియరింగ్ ఆఫ్ ద గ్లేషియర్స్, హియర్ ఆర్ ద కన్సర్న్స్. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ ద పబ్లిక్ పార్టిసిపేషన్. సో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఆఫ్ అండ్ గవర్నమెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు. వాటిల్ని ఇది చేయాలి, వాటిల్ని ఏంటి అని అంటే కనుక మన వాళ్ళను కూడా ఇంక్లూజివ్ చేయాలి అనేది ఇదనమాట. అండ్ ఫైనలీ ద గ్రీన్ వాషింగ్. సో బై టేకింగ్ దీస్ స్టెప్స్, by taking these particular steps, what happens is that we can restore the degraded environment ఏదైతే ఉందో అని మనకి ఆథర్ ఏంటి అని అంటే కనుక ఈ 5 డైమెన్షన్స్ గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, లెట్ us go to the final last important one. Then before going to that మీకు ఏంటి అని అంటే
సో ద లాస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఏ స్పీకర్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్లీ దేనికి సంబంధించిందండి, సో దేనికి సంబంధించింది అని అంటే కనుక పాలిటీకి సంబంధించింది మనకి ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ నెంబర్స్ని కూడా మనకైతే మెన్షన్ చేశారు. సో దేర్ ఫోర్ ఐ థాట్ టు కవర్ దిస్ ఆర్టికల్ యాజ్ వెల్. ఓకే, ఇది చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఐ విల్ జస్ట్ క్విక్ వాక్ త్రూ చేసేద్దాం గబగబాని, బట్ వితౌట్ మిస్సింగ్ ద క్రక్స్ ఆఫ్ ద పాయింట్స్. నిన్న మనం ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం దేని గురించి, ప్రోటెమ్ స్పీకర్ గురించి. ఏదైనా ఒక కొత్త లోక్సభ కానివ్వండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఏంటి అని అంటే కనుక అందరు మెంబర్స్ అందరికీ కూడా ఓత్ ఇవ్వడానికి ఎవరిని అపాయింట్ చేస్తారు, ఒక ప్రోటెమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఓకే, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ద ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ 7-time MP మహతాబ్ యాజ్ ద స్పీకర్ ప్రోటెమ్ ఆఫ్ ద 18th లోక్సభ. ఫ్రెండ్స్, ఇప్పుడు కన్స్టిట్యూట్ అయినటువంటిది మనకి ఏంటంటే 18th లోక్సభ అనమాట. ద ఎలక్షన్ ఆఫ్ ద ఫుల్ టైమ్ స్పీకర్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ June 26th. ఇప్పుడు ఈ ప్రోటెమ్ స్పీకర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటండి, నెంబర్ 1 ఈజ్ టు గివ్ ద ఓత్ టు ఆల్ ద మెంబర్స్ of the newly elected house, and the second important one ఏంటి, స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేయించడం అనేది ఫెసిలిటేట్ చేయడం అనమాట ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. ద ఎలక్షన్ of the full-time speaker is scheduled for June 26th. There are also reports of the deputy speaker being offered to one of the allies of NDA, a post that has been held by opposition since the 10th Lok Sabha. ఆ పాయింట్ మనకు అవసరం లేదండి. ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్లో మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, హూ ఈజ్ స్పీకర్ ప్రోటెమ్. ఆర్టికల్ నెంబర్ 94 of the constitution states that the speaker of Lok Sabha shall not vacate his or her office until immediately before the first meeting of the Lok Sabha after its dissolution. This is to ensure that the office of the speaker is never left vacant. Hence, Om Birla, who was the speaker of 17th Lok Sabha, continues in that post till June 24th, when the first meeting of the 18th Lok Sabha is scheduled. Very, very, very important point అండి. ఎందుకంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఒక లోక్సభ కానివ్వండి, లేకపోతే కనుక లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, ఎందుకంటే రాజ్యసభ కాదు, ఎందుకంటే రాజ్యసభ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్ కదా. లోక్సభ ఎప్పుడైనా డిజాల్వ్ అయిపోతే కనుక, డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. మనం చూసాం, కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కదా. ఇంతకుముందు 17th లోక్సభ, ఇప్పుడు కన్స్టిట్యూట్ అయింది 18th లోక్సభ. సో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ని మనకు కండక్ట్ చేస్తారు. అయితే న్యూ లోక్సభ మళ్ళీ ఫామ్ అయ్యేదాకా పాత లోక్సభ స్పీకరే కంటిన్యూ చేస్తారు, తను వెకేట్ చెయ్యరండి. ఎందుకు అని అంటే కనుక, ఇఫ్ హీ ఆల్సో వెకేట్స్, కంట్రీలో ఏంటి అంటే ఇంకా లోక్సభ అనేటువంటిదే ఉండకుండా అయిపోతుందన్నమాట. అలా ఉండడానికి టు ఎన్ష్యూర్ కనెక్టివిటీ, టు ఎన్ష్యూర్ కంటిన్యూషన్, ఓకే, కొత్తది ఫామ్ అయ్యేంత వరకు కూడా, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూ లోక్సభ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మనకి ఏంటంటే, సో ద ఓల్డ్ 17th లోక్సభ, ద ప్రీవియస్ లోక్సభ సెషన్ యొక్క లోక్సభ యొక్క స్పీకరే మనకి ఏంటంటే మెంబర్ కింద కంటిన్యూ అవుతారు. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫీసెస్ విల్ నాట్ వెకేట్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఏ, ద ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. బి, సో ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారండి. యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అ స్పీకర్ ఆఫ్ లోక్సభ హూ విల్ నాట్ వెకేట్ ద ఆఫీస్. సో అలాగే మనకి ఎప్పుడైతే కొత్త లోక్సభ ఫామ్ అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేస్తారు, దెన్ ఇలా చూడండి. ఓకే, ఆర్టికల్ 95 ఆఫ్ ద 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ వెన్ ద పోస్ట్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ డెప్యూటీ స్పీకర్ ఈజ్ వేకెంట్, స్పీకర్ యొక్క పోస్ట్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ యొక్క పోస్ట్ కానివ్వండి వేకెంట్ అయితే కనుక, ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద స్పీకర్. ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ యొక్క డ్యూటీస్ని పర్ఫార్మ్ చేయడానికి ఒక పర్టికులర్ మెంబర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడనమాట. దిస్ వుడ్ బి ద సిచ్యువేషన్ వెన్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూ లోక్సభ commences. Hence, the president will appoint the speaker pro tem. Under this provision, full-time speaker is elected. The term pro tem means for the time being or temporary. నిన్నటి ఆర్టికల్లో నేను ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 17th లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ 18th లోక్సభ. అంటే 17th అంటే ఇంతకుముందు లోక్సభ, 18th అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ. 17th లోక్సభ ఎండ్ అయిపోయి మళ్ళీ 18th స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎవరు కంటిన్యూ అవుతారు? ఎస్, ఆఫీస్ ఆఫ్ స్పీకర్ విల్ కంటిన్యూ.
అండ్ బై 18th లోక్సభ మనకి ఏమవుతుంది ఇప్పుడు, సో నౌ ద స్పీకర్ విల్ వెకేట్. లాస్ట్ టైం ఉన్నటువంటి స్పీకర్ ఎవరైతే ఓం బిర్లా ఉన్నారో హీ విల్ వెకేట్ ద ఆఫీస్. నౌ ద ప్రెసిడెంట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ హీ విల్ సే దట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 95 of the constitution, since the speakers and as well as the deputy speaker's position is vacant, he has to appoint someone temporary purpose. ఎప్పటి వరకు, కొత్త స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ స్పీకర్ వచ్చేంతవరకు, అట్లీస్ట్ స్పీకర్ వచ్చేంతవరకు. సో అలా అపాయింట్ చేసిన పర్సన్నే ప్రోటెమ్ స్పీకర్ అంటారు. ప్రోటెమ్ అనేటువంటిది ఒక లాటిన్ వర్డ్. ప్రోటెమ్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ అని అర్థమండి. ఓకే, దిస్ టర్మ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద రూల్స్ ఆఫ్ లోక్సభ, బట్ ఇట్ ఈస్ ఎ కన్వెన్షనల్ టర్మ్ విచ్ ఫైండ్స్ ద మెన్షన్ ఇన్ ద హ్యాండ్ బుక్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. యాజ్ పర్ ద ట్రెడిషన్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై గవర్నమెంట్ హూ ఈస్ దెన్ అడ్మినిస్టర్డ్ ఓత్ బై ద ప్రెసిడెంట్. అంటే అర్థం ఏంటండి, ఈ యొక్క టర్మ్ ప్రోటెమ్ స్పీకర్ అనేటువంటిది నిన్న మనం చెప్పుకున్నట్టుగానే కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడా దీని గురించి ప్రొవిజన్ మెన్షన్ లేదు, అండ్ అలాగనే రూల్స్ ఆఫ్ లోక్సభలో కూడా మెన్షన్ చేయలేదు. ఇట్స్ బేసికలీ ఏ కన్వెన్షన్, అంటే ఒక ప్రాక్టీస్గా, కన్వెన్షనల్ ప్రాక్టీస్గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇట్ ఫైండ్ ఇట్స్ మెన్షన్ ఇన్ హ్యాండ్ బుక్ ఆన్ వర్కింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్లో మనకి దీని గురించి మెన్షన్ చేశారు. యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ ఏంటి అని అంటే, సీనియర్ మోస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో, సీనియర్ మోస్ట్ మెంబర్ అంటే ఏజ్ ద్వారా కాదండి, సీనియర్ మోస్ట్ మెంబర్ అంటే అప్పటిదాకా ఎన్నిసార్లు సో ద లోక్సభ మెంబర్గా చేశారు, నెంబర్ ఆఫ్ టైమ్స్, లైక్ 5 times 6 times, అలా ఎన్ని టైమ్స్ చేశారు అన్న దాన్ని బట్టి ఆధారంగా తీసుకుని దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సీనియర్ మెంబర్ అండ్ దెన్ he will be appointed as a pro tem speaker and again for the time being only. Chudandi, the speaker pro tem will administer the oath of office to other MPs and he will preside over the election of the full time speaker. In the 18th Lok Sabha, the BJP has been the Mahatab of BJP has been appointed as speaker pro tem. Clear? ఖచ్చితంగా you can expect a question అండి. దెన్ అప్పుడు ప్రోటెమ్ స్పీకర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, హౌ ఆర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎలా ఎలెక్ట్ అవుతారు అన్నది మాట్లాడుతున్నారు. చూడండి, ఆర్టికల్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ద లోక్సభ షెల్ చూస్ 2 members to be its speaker and deputy speaker. The election of the speaker is held on a date fixed by the president. All the speakers in independent India have been elected unopposed. The election of a deputy speaker is held on a date which is fixed by the speaker. సో తర్వాత డిప్యూటీ స్పీకర్ యొక్క డేట్ వచ్చేసి మనకి ఏంటి అంటే స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఏ ఆర్టికల్ ప్రకారంగా, ఈవెన్ అట్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ యూ ఆర్టికల్స్ ఆల్సో అండి, ఏ ఆర్టికల్ ప్రకారంగా స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎలెక్ట్ అవుతారు? ఆర్టికల్ నెంబర్ 93. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ ఈస్ మెన్షన్డ్? ఫ్రెండ్స్, ఇట్ వాస్ మెన్షన్డ్ నోవేర్ ఆఫీస్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ అని ఎక్స్ప్లిసిట్గా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆర్టికల్ నెంబర్ 95 ఉపయోగించుకుని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ యొక్క పొజిషన్స్ వేకెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఒకళ్ళని, ఉన్న మెంబర్స్లో ఒకళ్ళని ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేస్తారు. అయితే వాట్ ఈస్ ద రోల్? Apart from conduct of the business, the speaker will perform 2 important constitutional functions of certifying a bill to be a money bill, over which the Rajya Sabha has a very limited role. ఇంకా ప్యూర్ పాలిటీ అండి ఇక్కడ మనకి ఇంకా ఓకేనా, కరెంట్ అఫైర్ డైమెన్షన్ వెళ్ళిపోయి పక్కకి ఇప్పుడు ఇంకా ప్యూర్ పాలిటీ. మీరు పాలిటీలో చదువుకుంటున్న విషయాలే ఇక్కడ క్లియర్గా రాశారు వీళ్ళు. ఏంటంటే ద స్పీకర్ విల్ పెర్ఫార్మ్ 2 important కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్. సో మీకు తెలుసు కదా, డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో స్పీకర్కి మెయిన్ 2 important రోల్స్ ఉంటాయి అని చెప్తున్నారండి. 2 important రోల్స్ స్పీకర్కి ఉంటాయి అని మాట్లాడుతున్నారు. వాట్ ఆర్ దోస్ 2 important రోల్స్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ మనీ బిల్ని సర్టిఫై చేయడం. ఒక పర్టికులర్ బిల్ని ఇది మనీ బిల్లు అని ఎవరు చెప్తారు అని అంటే స్పీకరే చెప్తారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటండి, డిసైడింగ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ అంటే 10th షెడ్యూల్. ఎవరైనా పర్టికులర్ ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అని అంటే పర్టికులర్లీ అండర్ 10th షెడ్యూల్ విచ్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లాలో చేయాలి అని అంటే కనుక దెన్ డెఫినెట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద స్పీకర్స్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ డిశ్చార్జింగ్ దీస్ రోల్స్ ఇన్ ద పాస్ట్ ద స్పీకర్ హ్యావ్ ఇన్వేరియబుల్లీ ఫేవర్డ్ ద రూలింగ్ డిస్పెన్సేషన్, సంథింగ్ దట్ షుడ్ బి అవాయిడెడ్. ఇక్కడ ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ క్రిటిసిజం రాస్తున్నారండి. ఇలా డిసైడ్ చేయడంలో ఈ 2 రోల్స్ అంటే ఈ పర్టికులర్ బిల్లు మనీ బిల్ అని చెప్పడం కానివ్వండి, ఈ ఒక పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయడం కానివ్వండి చేయనప్పుడు ఈ 2 రోల్స్ పర్ఫార్మ్ చేసేటప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫేవర్గానే చెప్తున్నారు, దీన్ని అవాయిడ్ చేయాలి అంటున్నారు అనమాట. The Lok Sabha rules provide the speaker with the powers of referral of bills introduced to standing committee and suspension of members for grave disorder up to maximum of 5 days. Referral of bills to committees have been
declined from 71% during 2009-14 to 16% this thing. With the return of coalition government, it is expected that the speaker would refer important bills to standing committees for scrutiny. There were also large scale suspension of opposition members during the winter session of 2023. Such suspensions will affect the robust functioning of parliament and it should be carried out with restraint. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బిల్స్ ఉంటాయి కదండి, బిల్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో సో జనరల్గా ఏంటంటే పాస్ చేసే ముందు వాటిని ఏంటంటే స్టాండింగ్ కమిటీకి పంపిస్తారనమాట. స్టాండింగ్ కమిటీ ఇంకా ఏం చేస్తుంది అంటే దాన్ని ఇంకా స్క్రూటనైజ్ చేసి కంప్లీట్గా ఒక రిపోర్ట్ని రివర్స్లో పబ్లిష్ చేస్తారు. అంటే క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ దట్ పర్టికులర్ బిల్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కానీ మొన్న 2009 to 2014 వరకు ఓకే టు 16% ఫ్రమ్ డ్యూరింగ్ 2019 to 24 ఈ యొక్క బిల్స్ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయడం అనేటువంటిది అయితే తగ్గిపోయింది. బట్ కానీ మళ్ళీ ఇప్పుడు కొలీషన్ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వటం వల్ల ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద స్పీకర్ వుడ్ రిఫర్ ఇంపార్టెంట్ బిల్స్ టు స్టాండింగ్ కమిటీస్కి అయితే కనుక ఇది చేయాలి అంటే పంపించాలి. సో దట్ ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది, ఆ క్రిటికల్ అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఫైనలీ ద లాస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద కన్వెన్షన్స్? ఇన్ బ్రిటన్ ద స్పీకర్ వన్స్ ఎలెక్టెడ్ టు హిజ్ ఆర్ హెర్ ఆఫీస్ విల్ రిజైన్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ టు విచ్ he or she belonged. In subsequent elections to House of Commons, he or she seeks election not as a member of any political party but as a speaker seeking re-election. This is to reflect his or her impartiality while presiding over the House. అంటే అర్థం ఏంటంటే స్పీకర్గా ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ ఎలక్ట్ అవుతారో ఆ పర్సన్ ఏ పార్టీ నుంచి అయితే తను వచ్చి కంటెస్ట్ చేసి ఎలక్షన్స్ విన్ అయ్యాడో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలటండి. హీ హ్యాస్ టు రిజైన్ ఫ్రమ్ హీస్ పార్టీ. ఇది బ్రిటన్లో ఈ ప్రాక్టీస్ జరుగుతుందంట. ఓకేనా. సోమనాథ్ చటర్జీ who is a speaker of 14th Lok Sabha acted independently by not resigning from the post despite his party's direction after it had withdrawn support from the UPA government during a confidence vote in 2008. While the 10th schedule allows a speaker to resign from their political party on being elected to their office, it has never been done by any speaker till date. మీరు ఇక్కడ చూసినట్లయితే 10th షెడ్యూల్లో ఇట్ అలౌస్ ఎ స్పీకర్ టు రిజైన్ ఫ్రమ్ దేర్ పొలిటికల్ పార్టీ ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ టు దేర్ ఆఫీస్. ఆఫీస్కి ఎప్పుడైతే ఎలక్ట్ అవుతారో యాజ్ ఎ స్పీకర్ కింద దెన్ దే హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ దేర్ పర్టికులర్ పార్టీ. దే హ్యావ్ దిస్ పర్టికులర్ యాక్ట్ హ్యాస్ అలౌడ్ ఇట్ అని చెప్తున్నారు. బట్ కానీ ఇప్పటివరకు ఏ స్పీకరు కూడా ఎలక్ట్ అయిన తర్వాత ఆఫీస్ నుంచి వాళ్ళ పార్టీ నుంచి రిజైన్ చేయలేదు. Resignation from their political parties on being elected as a speaker could be the first step towards demonstrating the independence. So ఏ పర్టికులర్ పర్సన్ అయినా ఏ పర్టికులర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అయినా సో ఇప్పుడైతే లోక్సభకి స్పీకర్ కింద ఎలక్ట్ అవుతారో అప్పుడు ఏం చేయాలటండి? సో దే హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ దేర్ పొలిటికల్ పార్టీ. దట్ క్లియర్లీ షోస్ దట్ ద స్పీకర్ విల్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, ద స్పీకర్ విల్ యాక్ట్ ఇంపార్షియల్లీ ఓకే అని చెప్పటం. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ద డెప్యూటీ స్పీకర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ హూ విల్ స్టెప్ ఇన్ డ్యూరింగ్ ద వేకెన్సీ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా స్పీకర్ అయిపోయింది. సో స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఎలక్ట్ అవుతారు, డెప్యూటీ స్పీకర్ ఎలా ఎలక్ట్ అవుతారు, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఏవేంటి? ఫస్ట్ వన్ మనీ బిల్ సర్టిఫై చేయడం అపార్ట్ ఫ్రమ్ నార్మల్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. అండ్ ద సెకండ్ వన్ ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా అండర్లో ఎవరైనా మెంబర్ని డిస్క్వాలిఫై చేయడం కూడా స్పీకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఒక ప్రాక్టీస్ చెప్తూ స్పీకర్ విషయంలో ఏం చెప్తున్నారు? కన్క్లూడింగ్ పాయింట్, ఎవరైనా కూడా ఒక మెంబరు స్పీకర్ కింద ఎలక్ట్ అయినట్లయితే కనుక వాళ్ళు ఆ కరెస్పాండింగ్ ఆఫ్ వాళ్ళ యొక్క పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి, రిజైన్ చేసి బయటకు వచ్చేయాలి. సో దట్ అప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక దట్ షోస్ ద ఇండిపెండెన్స్. అంటే ఏంటి అని అంటే దట్ షోస్ ఎ గ్యారంటీ దట్ దిస్ స్పీకర్ విల్ నౌ యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడంతా కూడా డెప్యూటీ స్పీకర్ గురించి. ద డెప్యూటీ స్పీకర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ హూ విల్ స్టెప్ ఇన్ డ్యూరింగ్ ద వేకెన్సీ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ద స్పీకర్. ఎప్పుడైతే స్పీకర్ అబ్సెంట్ అవుతారో లేకపోతే వేకెంట్ అవుతుందో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వాళ్ళు వస్తారు. ద కన్వెన్షన్ ఆఫ్ ఆఫరింగ్ ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ టు ద అపోజిషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1991 అండ్ దేర్ ఆఫ్టర్ టిల్ ద 16th Lok Sabha this has been followed without a break. It was a travesty of the constitution that no deputy speaker has elected in the 17th Lok Sabha. 17th Lok సభలో అంటే మొన్న ఎండ్ అయినటువంటి ప్రీవియస్ లోక్సభలో అసలు డెప్యూటీ స్పీకరే లేరు అని అయితే చెప్తున్నారనమాట. దేర్ ఫోర్ ద హెల్దీ కన్వెన్షన్ ఆఫ్ ద పోస్ట్ బీయింగ్ హెల్డ్ బై అపోజిషన్ షుడ్ రిటర్న్ ఇన్ ద కరెంట్ లోక్సభ. అంటే అర్థం ఏంటంటే జనరల్గా స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఈ రూలింగ్ పార్టీ నుంచి వచ్చిన, డెప్యూటీ స్పీకర్ వచ్చేసి మనకి అపోజిషన్ పార్టీ నుంచి ఎలక్ట్ అవ్వాలి అనేటువంటి ప్రాక్టీస్ మొన్నటిదాకా కంటిన్యూ అయ్యింది. మొన్న 17th లోక్సభలో అసలు డెప్యూటీ స్పీకరే లేరు. మళ్ళీ ఇప్పుడు కొలీషన్ గవర్నమెంట్స్ రిటర్న్ అయ్యాయి కాబట్టి సో దేర్ ఫోర్ ద స్పీకర్ డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వాళ్ళు అపోజిషన్ పార్టీ నుంచి అపోజిషన్ నుంచి రావాలి అనేటువంటిది. సో దట్ దేర్ విల్ బి ఏ హెల్దీ
మనకి ఏంటంటే ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క అభిప్రాయం అండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమేమి తెలియాలి అని అంటే కనుక ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే ప్రోటెమ్ స్పీకర్ అంటే ఎవరు, ప్రోటెమ్ స్పీకర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రోటెమ్ స్పీకర్ ఏ రోజున తన ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ రోజుతో ఎండ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందండి, ఏ రోజుతో స్టార్ట్ అవుతుంది, ఏ రోజుతో ఎండ్ అయిపోతుంది. ఓకే, ఏ రోజుతో స్టార్ట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రోజుతో ఎండ్ అయిపోతుంది అనేటువంటిది మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఆ ప్రోటెమ్ స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ తన యొక్క కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేటువంటి విషయం తెలియాలి. ఆ తర్వాత స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎలా ఎలెక్ట్ అవుతారు, త్రూ విచ్ ఆర్టికల్ నెంబర్ 93 ద్వారా ఎలెక్ట్ అవుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్పీకర్, నార్మల్ కండక్ట్ ఆఫ్ బిజినెస్తో పాటుగా 2 కాన్స్టిట్యూషనల్ రోల్స్ ఉంటాయి. వాట్ వాజ్ ద ఫస్ట్ వన్, మనీ బిల్ని డిక్లేర్ చేయడం, సర్టిఫై చేయడం అనమాట. అంటే ఈ పర్టికులర్ బిల్లు మనీ బిల్లు అని సర్టిఫై చేయటం, దట్ విల్ బి డన్ బై స్పీకర్. అలా చేసినట్లయితే ఏమవుతుంది, రాజ్యసభ యొక్క రోల్ లిమిటెడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మీద మనకి ఏంటంటే మొన్న 2024లో మనీ బిల్స్ మీద క్వశ్చన్ అయితే అడిగారండి. సో మీరేంటంటే కాన్సెప్ట్ పరంగా మీకు ఇవి బాగా తెలియాలి ఖచ్చితంగానే. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి ఫర్ టుడే. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి ఎస్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి హిందూ న్యూస్ అనాలిసిస్లో మనకి ఏంటి అని అంటే కనుక హిందూ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, బికాస్ ఎందుకంటే హిందూ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అందుకని మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఈ అనాలిసిస్ క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే, కీపింగ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఇన్ టు పర్స్పెక్టివ్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దెర్ ఆర్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, లేకపోతే డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్. వీటిల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటి పబ్లిష్ అవుతూ ఉంటాయండి. అవి కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే, కానీ అవి మనం ఇక్కడ కవర్ చేయట్లేదు. ఇన్ ఆర్డర్ టు కవర్ దెమ్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్. ఇక్కడ మనం ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఈ డైలీ లైవ్ క్లాసెస్లో మనం ఏంటంటే ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. అండ్ ద సెకండ్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు అడగచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ మనము డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ని ప్రొవైడ్ అయితే చేస్తాము, సో దట్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అండ్ దెన్ మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా ఆర్గనైజ్ చేస్తామండి. బికాజ్ ఎందుకు అంటే ఆఫ్టర్ యువర్ మీరు చదివిన తర్వాత మీరు యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవాలి కదా, అందుకని. అండ్ ఇయర్లీ కంపైలేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాం. అండ్ అట్ ద ఎండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక్కడ మనకి డిస్కౌంట్, మనకి ఫీ ఛార్జ్ చేసేది మనం 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఆఫర్గా మనం ఏంటంటే 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అది. మనం ఇందులో కవర్ చేసే ఆర్టికల్స్ ఏమేంటి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి మనం అయితే కనుక కవర్ చేయడం జరుగుతుందండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇనీషియల్లీ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా రియల్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఫ్రమ్ టుమారో అగైన్ ఇట్ విల్ బీ వెరీ ప్రటీ కామ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ సైడ్. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ రెలాస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్: India and United States of America, Russia and as well as North Korea, India and Russia, India and as well as UK. సో బై నౌ మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసే ఉంటుంది ఇప్పటికి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్, బికాస్ మీ లైక్స్ మాకు ఎంకరేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బూస్టింగ్గా ఉంటాయి. అండ్ అగైన్ ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడే ఆఫ్ 24th June హిందూ న్యూస్ అనాలిసిస్. ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక వేటి గురించి మాట్లాడుకున్నాము అని అంటే స్పీకరు, ప్రోటెమ్ స్పీకరు, డెప్యూటీ స్పీకరు, వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసాము. సెకండ్ది ఇదేంటి, ఎన్విరాన్మెంట్ పరంగా ఇప్పుడు గవర్నమెంట్కి వీళ్ళు ఇది ఇస్తున్నారనమాట, సజెషన్స్ ఇస్తున్నారు. ఈ 5 డైమెన్షన్స్లో మీరు వర్క్ చేసి వాటిని ఎన్విరాన్మెంట్ని కన్జర్వేషన్ చేయాలి అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆర్ పుష్పక్ అని చెప్పేసి ఇస్రోస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క టెస్ట్ అయితే కనుక రీసెంట్గా కంటిన్యూ చేశారు. దెన్ వీ హ్యావ్ ద రష్యాతో పరంగా మనం తీసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ రెలాస్. వాట్ ఈజ్ రెలాస్? రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని అయితే కనుక రీసెంట్గా రష్యా వాళ్ళు అయితే కనుక దాన్ని అప్రోచ్ చేస్తారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఫైనలీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎలిఫెంట్స్ రిలేటెడ్ థింగ్, అండ్ విత్ దట్ ఆర్ ఆర్టికల్స్ ఆర్ ఫినిష్డ్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటాను. ఓకే,
మీకు ఆన్సర్ తెలుసుంటే కనుక ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ వాజ్ అండ్ గివెన్ అట్ ద ఎండ్, అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ అగైన్ టుమారో. బాయ్ బాయ్ అండి. హ్యాపీ ప్రిపరేషన్, ఆల్ ద బెస్ట్.